హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకేస్ యూ. సో ఈరోజు మనం ముఖ్యంగా మేజర్ పోర్ట్స్ ఇన్ ఇండియా. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ మేజర్ పోర్ట్స్ ఇన్ ఇండియా. ఇదేంటంటే మనకు యూపీఎస్సీ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ కాన్సెప్ట్లో మరియు ఏపీపీఎస్సీలో సమ్ పార్ట్స్లో కూడా మనకు ఈ మేజర్ పోర్ట్స్ ఆఫ్ ఇండియా, మేజర్ పోర్ట్స్ ఇన్ ఇండియా గురించి అడగడం జరుగుతుంది. సో ఈవెన్ ఎకానమీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా మనకు పోర్ట్స్ గురించి అడగడం జరుగుతుంది. ఓకే, an overview of the prominent ports along the Arabian Sea and Bay of Bengal. మనం ముఖ్యంగా మన ఇండియా చూస్తే కోస్ట్ లైన్ ముఖ్యంగా మనం ఇది అరేబియన్ సీ అండ్ బే ఆఫ్ బెంగాల్. ఓకే, సో we have two types, majorly two seas which the port area is suitable. One is Arabian Sea and second one is Bay of Bengal. So an overview of the prominent ports along the Arabian Sea and Bay of Bengal. Prominent అంటే ముఖ్యమైన పోర్ట్స్ అలాంగ్ ది అరేబియన్ సీ కోస్ట్లాగా మరియు బే ఆఫ్ బెంగాల్లో ఉన్న మేజర్ పోర్ట్స్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఇది ముఖ్యంగా మనకు జియోగ్రఫీ టాపిక్లో ఇండియన్ కాన్సెప్ట్ చెప్పాలంటే ఇండియన్ జియోగ్రఫీ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్లో ముఖ్యంగా అడగడం జరుగుతుందన్నమాట. దెన్ కమింగ్ టు ది మీనింగ్ ఆఫ్ పోర్ట్స్. పోర్ట్స్ అర్థం అంటే ఏంటంటే ఏ పోర్ట్ ఈజ్ ఏ ప్లేస్ ఆన్ ది కోస్ట్ ఆర్ షోర్ వేర్ షిప్స్ డాక్ టు లోడ్ అండ్ అన్లోడ్ గూడ్స్ ఆర్ ప్యాసింజర్స్. ముఖ్యంగా మనము కోస్టల్ ఏరియాస్ చూస్తుంటే మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చూస్తే వైజాగ్ అనేది అది నేచురల్ పోర్ట్. రిమైనింగ్ ఆల్ ది పోర్ట్స్ ఈస్టర్న్ కోస్ట్లో ఉండేది అన్ని ఆర్టిఫిషియల్ కోస్ట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకు షిప్స్ ఉన్నాయి కదా, షిప్స్ డాక్ అంటే డాక్ టు లోడ్ అండ్ అన్లోడ్. అక్కడ మనకు హ్యాంగరేస్ ఉంటుంది, దానికి మనకు చాలా లీస్ట్ ఎక్స్పెన్సివ్ మెటీరియల్ ఏంటంటే మనకు ట్రాన్స్పోర్టేషన్ ఏంటంటే సీవేస్ అన్నమాట. సో అక్కడ షిప్లో ముఖ్యంగా పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు రైస్, ఫెర్టిలైజర్స్ మనం సౌత్ ఆఫ్రికా నుంచి ఇంపోర్ట్ కానీ మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ కానీ అవన్నీ చేస్తూ ఉంటారు. సో ఏ పోర్ట్ ఈజ్ ఏ ప్లేస్ ఆన్ ది కోస్ట్లో ఉంటుంది ఆర్ షోర్ వేర్ షిప్ డాక్స్ టు లోడ్ అండ్ అన్లోడ్ గూడ్స్ ఆర్ ప్యాసింజర్స్. మరియు ముఖ్యంగా క్రూజ్లు అనేసి ఉంటుందన్నమాట. మనం వైజాగ్లో క్రూజెస్ చాలా చూసుంటాం. ఈవెన్ మనకి ఇండియా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చెప్పాలంటే క్రూజెస్ అనేది ఎక్కువ ఉంటుంది ప్యాసింజర్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి. దెన్ ఇట్ సర్వ్స్ యాజ్ ఏ గేట్వే ఫర్ ట్రేడ్, ట్రావెల్, ట్రాన్స్పోర్ట్ బిట్వీన్ ల్యాండ్ అండ్ సీ. సో మనకు సీ అనేది ముఖ్యంగా వే ఆఫ్ పాత్ అని అంటారు. సీలో మనకు ట్రావెల్ చేస్తుంది. సో ఇక్కడ ట్రేడ్ మీన్స్ వ్యాపారం, ట్రావెల్ మీన్స్ ప్రదేశాలు వెళ్ళడానికి, ట్రాన్స్పోర్ట్ దూర ప్రాంతాల నుంచి మనకు గూడ్స్ రవాణా చేయడానికి ఇది ఉంటుందన్నమాట. దెన్ కమింగ్ టు ది టైప్స్ ఆఫ్ పోర్ట్స్. ముఖ్యంగా దాని యూసేజ్ బట్టి మనకు టైప్స్ ఆఫ్ పోర్ట్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఈజ్ కమర్షియల్ పోర్ట్, దెన్ ప్యాసింజర్ పోర్ట్ అండ్ ఫిషింగ్ పోర్ట్ అండ్ నేవల్ పోర్ట్. కమర్షియల్ పోర్ట్ మీన్స్ యూజ్ ఇట్ ఫర్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్. ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి ముంబై పోర్ట్ అనమాట. కమర్షియల్ అంటే వాణిజ్యపరంగా మనకు చాలా ప్రామినెన్స్ ఉంటుంది ఈ కమర్షియల్ పోర్ట్ అనేది. దెన్ కమింగ్ టు ది ప్యాసింజర్ పోర్ట్ ఫర్ ప్యాసింజర్ షిప్స్ అండ్ క్రూజెస్. ఎగ్జాంపుల్ పోర్ట్ బ్లేర్ ముఖ్యంగా మనకు టూరిజం అండ్ ట్రావెల్ ప్రదేశంగా ఉంటుంది పోర్ట్ బ్లేర్ అనేది. అందువల్లనే దానికి ప్యాసింజర్ పోర్ట్ ఎక్కువ ప్రామినెన్స్ చూపిస్తుంది. ఎందుకంటే ప్యాసింజర్స్ మీన్స్ ట్రావెలర్స్ ఎక్కువ దాన్ని విజిట్ చేస్తూ ఉంటారు. దెన్ కమింగ్ టు ది ఫిషింగ్ పోర్ట్ ఫర్ ఫిషింగ్ బోట్స్ అండ్ సీ ఫుడ్ ప్రాసెసింగ్. ముఖ్యంగా వైజాగ్లో కొంత భాగంలో చూస్తే మనకు ఫిషింగ్ అనేది జరుగుతుంది. అంటే దాన్ని సీ ఫుడ్ అంటే దాన్ని గేలం వేసి చేపలను పట్టడం, దెన్ దాన్ని ఇతర దేశాలకు మైగ్రేట్ చేయడానికి మనకు ఈ కంటైనర్స్ అండ్ కొన్ని ప్రాసెసింగ్ టెక్నిక్స్ అనేది యూజ్ చేస్తారు. దెన్ కమింగ్ టు ది నేవల్ పోర్ట్ యూజ్డ్ బై మిలిటరీ అండ్ నేవీ షిప్స్. మనకు ఐఎన్ఎస్ విక్రాంత్ కానీ మనకు సబ్మెరైన్స్ ఉంటుంది. ముఖ్యంగా ఆ సబ్మెరైన్స్ ఈ నేవీ వాళ్ళు ఆధీనంలో జరుగుతుందన్నమాట. సో ముఖ్యంగా బేస్డ్ ఆన్ యూజ్ వచ్చేసి కమర్షియల్ పోర్ట్, ప్యాసింజర్ పోర్ట్ అండ్ ఫిషింగ్ పోర్ట్ అండ్ నేవల్ పోర్ట్. ఈ 4 అనేది ప్రామినెంట్గా ఉంటుంది. దెన్ కమింగ్ టు ది ఇంట్రడక్షన్ టు ది మేజర్ పోర్ట్. సో ఇండియా హ్యాస్ 7,500 కిలోమీటర్ కోస్ట్ లైన్. అప్పుడే చెప్పిన విధంగా మనకు బే ఆఫ్ బెంగాల్ కానీ ఇదంతా ఇది చూస్తే 7,500+ కిలోమీటర్. ఓకే, సో ఇట్ హ్యాస్ 13 మేజర్ పోర్ట్స్. సో ఇది నోట్ చేసుకునేది 13 మేజర్ పోర్ట్స్ అనేది ఉంటుంది. 12 ఫ్రమ్ ది మెయిన్ ల్యాండ్ అంటే
మెయిన్ ల్యాండ్ పైన 12 ఉంటుంది అండ్ ఒకటి వచ్చేది అండమాన్ నికోబార్. యాక్చువల్గా చెప్పాలంటే ఐలాండ్. దెన్ ఇట్ ఈస్ మెయిన్ ల్యాండ్ అంటే ఇండియా ఈజ్ ఏ మెయిన్ ల్యాండ్. ఓకే, సో దెన్ దీస్ పోర్ట్స్ హ్యాండిల్ అబౌట్ 90% ఆఫ్ ఇండియాస్ ఫారిన్ ట్రేడ్ బై వాల్యూమ్. సో ముఖ్యంగా మనకు కేరళ రాష్ట్రంలో చూసుకుంటే మనకు వాస్కో డి గామా అనేది ముఖ్యంగా సీ రూట్ కనుక్కోబడ్డాడు. ఆ సీ రూట్ అతను ఎందుకు కనుగొడ్డాడంటే అతను వాణిజ్యపరంగా విదేశాల నుంచి వచ్చి మన కేరళలో ఉన్న సదరన్ ఇండియాలో చెప్పాలంటే సదరన్ ఇండియాలో ఉన్న గూడ్స్ని అతను తన దేశాలు తీసుకెళ్ళడానికి ఆ సీ రూట్ని కనుగొని మన ఉన్న వాణిజ్య సంపదను అన్నీ కూడా తీసుకెళ్ళడం జరిగింది. సో అదొక పాయింట్. సో అందుకే ఇక్కడ ఇండియాస్ ఫారిన్ ట్రేడ్ బై వాల్యూమ్ అన్నారు. దెన్ పోర్ట్స్ ఆర్ లొకేటెడ్ ఆన్ ది అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్ అండ్ హూగ్లీ రివర్. మనకు హూగ్లీ రివర్లో కూడా ఉంటుందన్నమాట ఈ పోర్ట్స్ అనేది, ముఖ్యంగా అరేబియన్ సీ అండ్ బే ఆఫ్ బెంగాల్. ఓకే, సో మేజర్ పోర్ట్స్ ఇన్ ఇండియా. సో ముఖ్యంగా మనకు మేజర్ పోర్ట్స్ ఏమేమి ఉన్నాయంటే మనకు కోల్కతా పోర్ట్ ఒకటి, కోల్కతాలో వెస్ట్ బెంగాల్లో కోల్కతా, దెన్ ఒడిశాలో పారాదీప్ ఒకటి, విశాఖపట్నం ఈజ్ ది నేచురల్ హార్బర్, దెన్ హార్బర్ మీన్స్ నేచురల్ పోర్ట్, దెన్ చెన్నైలో తమిళనాడులో ఉండి చెన్నై, ఎన్నూర్ అండ్ టుటికాన్లో ఉంటుంది. దెన్ కేరళకు వచ్చే కొద్దికి కొచ్చిన్ ఉంటుంది, దెన్ కర్ణాటక వచ్చేసి మ్యాంగ్లూరు, దెన్ గోవా వచ్చేసి మొర్ముగావ్, దెన్ ముంబై వచ్చి ముంబైలో ఒకటి అండ్ జేఎన్పి మీన్స్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అన్నమాట, దెన్ గుజరాత్లో ఒకటి అనమాట. ఇవి ముఖ్యంగా పోర్ట్స్ అనేది ఇప్పుడు అరేబియన్స్లో కానీ దెన్ బే ఆఫ్ బెంగాల్లో కానీ పోర్ట్స్, మేజర్ పోర్ట్స్. సో ముఖ్యంగా ఇప్పుడు అరేబియన్ సీ ఏరియాలో తీసుకుంటే, కోస్ట్ ఏరియాలో తీసుకుంటే మనకు మేజర్లీ 6 పోర్ట్స్ అనేది ఉండడం జరిగింది. అది అందులో దీన్ దయాల్ పోర్ట్, ముంబై పోర్ట్, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్, మొర్ముగావ్ పోర్ట్, న్యూ మ్యాంగ్లూర్ పోర్ట్, దెన్ కొచ్చిన్ పోర్ట్. సో కమింగ్ ఒక సీరియల్ వైజ్ తీసుకొచ్చామనుకోండి, దీన్ దయాల్ పోర్ట్ సో లొకేటెడ్ ఇన్ గుజరాత్ అండ్ ఇట్ ఈస్ ది లార్జెస్ట్ పోర్ట్ ఆన్ ది వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా. మనకు వెస్టర్న్ కోస్ట్లో వచ్చేసి మనకు ఇండియాకు 2 కోస్ట్స్ ఉంటుంది. సో వెస్టర్న్ కోస్ట్ అండ్ ఈస్టర్న్ కోస్ట్. సో వెస్టర్న్ కోస్ట్లో వచ్చే కొద్దికి మనకు దీన్ దయాల్ పోర్ట్ అనేది లార్జెస్ట్ పోర్ట్ అంట. సో అది గుజరాత్ స్టేట్లో ఉంది. దెన్ కమింగ్ టు ది ముంబై పోర్ట్, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ బిజియెస్ట్ పోర్ట్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో ముఖ్యంగా చాలా బిజియెస్ట్ ఉన్న పోర్ట్ వచ్చేసి ముంబై పోర్ట్. దెన్ కమింగ్ టు ది జేఎన్పి, దీన్నే జేఎన్పిటి పోర్ట్ అనేసి అంటారు. సో లొకేటెడ్ ఇన్ నవీ ముంబై, ఇట్ ఈస్ ది బిజియెస్ట్ కంటైనర్ పోర్ట్. ఓకే, సో ఇక్కడ చూసుకోవాలా, ఇది లార్జెస్ట్ పోర్ట్, దెన్ ఓల్డెస్ట్ అండ్ బిజియెస్ట్ పోర్ట్, దెన్ ద బిజియెస్ట్ కంటైనర్ పోర్ట్. ఓకే, సో ఇక్కడ ముఖ్యంగా మనకి ఈ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. విచ్ వన్ ఈజ్ ద లార్జెస్ట్ పోర్ట్ ఇన్ అరేబియన్ సీ ఆర్ ఇన్ ఇండియా, దెన్ విచ్ వన్ ఈజ్ ఓల్డెస్ట్ అండ్ బిజియెస్ట్ పోర్ట్ ఇన్ ఇండియా అండ్ విచ్ వన్ ఈజ్ ది బిజియెస్ట్ కంటైనర్ పోర్ట్ ఇన్ ఇండియా. సో ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసుకుంటే బెటర్. యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, దెన్ కమింగ్ టు ది మొర్ముగావ్ పోర్ట్ లొకేటెడ్ ఇన్ గోవా, ఇట్ మెయిన్లీ హ్యాండిల్స్ ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్స్. ముఖ్యంగా ఖనిజ సంపదను ఇది ఎక్స్పోర్ట్ చేయడంలో ప్రాముఖ్యత పొందింది ఈ మొర్ముగావ్ పోర్ట్. ఇది గోవాలో ఉన్నది జరిగింది. సో కమింగ్ టు ది న్యూ మ్యాంగ్లూర్ పోర్ట్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక, ఇట్ సర్వ్స్ యాజ్ ఏ హబ్ ఫర్ కంటైనర్ అండ్ జనరల్ కార్గో హ్యాండ్లింగ్. ఓకే, then coming to the Cochin port located in Kerala, it handles cargo such as petroleum, containers and tea. సో ఇవన్నీ చూసారనుకోండి, మనకు టీ ఎక్కువ మనకు కేరళలో దొరుకుతుంది, ఎందుకంటే చల్లటి ప్రదేశం. సో ఇక్కడ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఏంటంటే దీన్ దయాల్ పోర్ట్ ఎక్కడ ఉంది, మరియు లార్జెస్ట్ పోర్ట్ ఏంటి, దెన్ ముంబై పోర్ట్ ఎక్కడ ఉంది, ముంబై పోర్ట్ ఏంటి కార్యకలాపాలు చేస్తుంది, దెన్ మొర్ముగావ్ పోర్ట్, ఇట్లాంటివన్నీ థింగ్స్ అనేది అడగడం జరుగుతుంది. So you have to note down all these things. Then coming to the ports along the Bay of Bengal. ఇప్పుడు మనము వెస్టర్న్ కోస్ట్లో చూస్తాం, ఇప్పుడు ఈస్టర్న్ కోస్ట్లో చూస్తాం. సో మేజర్లీ 6 పోర్ట్స్ అనేది ఉంది. కోల్కతా అండ్ హల్దియా పోర్ట్, విశాఖపట్నం పోర్ట్, చెన్నై పోర్ట్, కామరాజ్ పోర్ట్ లిమిటెడ్, దెన్ వివో చిదంబరం పోర్ట్, దెన్ పోర్ట్ బ్లేర్. సో కమింగ్ టు ది కోల్కతా అండ్ హల్దియా పోర్ట్ లొకేటెడ్ ఆన్ ది హుగ్లీ రివర్ ఇన్ వెస్ట్ బెంగాల్. దే హ్యాండిల్స్ ఏ వెరైటీ ఆఫ్ బల్క్ గుడ్స్. బల్క్ అంటే చాలా తక్కువ రేటుకి చాలా ఎక్కువగా ఉన్న గూడ్స్ని మనము ఈ కోల్కతా పోర్ట్ అనేది హ్యాండిల్ చేయడం జరుగుతుంది. దెన్ కమింగ్ టు ది విశాఖపట్నం పోర్ట్, ఏ మేజర్ పోర్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నోన్ ఫార్ ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్స్. సో ఖనిజ సంపదను ఎక్స్పోర్ట్ చేయడానికి చూస్తుంది. దెన్ కమింగ్ టు ది చెన్నై పోర్ట్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు, ఇట్ హ్యాండిల్స్ కంటైనర్ కార్గో అండ్ ఈజ్ ద
వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ పోర్ట్స్ ఇన్ ఇండియా. సో ఈ చెన్నై పోర్ట్ అనేది మనకు కార్గోస్ని ఎక్కువ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేయడానికి చూస్తుంది. ఇది ఈస్టర్న్ కోస్ట్లో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ పోర్ట్. దెన్ కమింగ్ టు ది కామరాజ్ పోర్ట్, ఎన్నోర్, ఏ డీప్ వాటర్ పోర్ట్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు. దెన్ కమింగ్ టు ది వివో చిదంబరం పోర్ట్, ఇట్ ఈస్ located in Tuticorin, a major cargo port in Tamil Nadu handling petroleum and general cargo. సో పెట్రోలియం ప్రోడక్ట్స్ లైక్ డీజిల్, పెట్రోల్ అనేది ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది, అలాంగ్ విత్ జనరల్ కార్గో. Then coming to the Port Blair, located in the Andaman and Nicobar Islands, it is crucial for connectivity to remote islands. ఐలాండ్స్ మనకు చాలా డిస్టెన్స్లో ఉండడం జరుగుతుంది. అది ముఖ్యంగా ఇది పోర్ట్ బ్లేర్ అనేది వాటికి ఇంటర్ కనెక్టివిటీగా ఉంటుందన్నమాట. మీన్స్ హాల్ట్ ఉండడానికి ఇప్పుడు లాంగ్ ప్లేసెస్కి వెళ్ళాలంటే ఈ పోర్ట్ బ్లేర్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది బే ఆఫ్ బెంగాల్లో. దెన్ కమింగ్ టు ది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, పోర్ట్ బ్లేర్ ఈజ్ ది main port and hub for the Andaman and Nicobar Islands, connecting them to the mainland India and international locations. So ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో పోర్ట్ బ్లేర్ అనేది మెయిన్ పోర్ట్ అండ్ హబ్ ఫర్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. అదేంటంటే మనకు మెయిన్ ల్యాండ్ ఏంటంటే ఇండియా, దాని ఇంటర్నేషనల్ లొకేషన్స్ ఇప్పుడు సింగపూర్, కువైట్ అట్లాంటి సౌత్ ఆఫ్రికా, సౌత్ అమెరికా అట్లాంటి వాటికి కనెక్ట్ చేయాలంటే ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్న ఈ పోర్ట్ బ్లేర్ పోర్ట్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. దెన్ కమింగ్ టు ది దీన్ దయాల్ పోర్ట్, ఇది కాండ్లా గుజరాత్లో ఉంటుంది. ఇది లొకేషన్ చూడాలంటే సో సీ వచ్చేసి అరేబియన్ సీలో ఉంటుంది. ఆ పోర్ట్ టైప్ ఏంటంటే టైడల్, ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1950లో. సో ఈ 1950 ఇయర్స్ కూడా ఇక్కడ ప్రామినెంట్. దెన్ కమింగ్ టు ది స్పెషాలిటీ, వన్ ఆఫ్ ది బిజియెస్ట్ పోర్ట్స్ ఇన్ ఇండియా, హ్యాండిల్స్ పెట్రోలియం, గ్రెయిన్స్, సాల్ట్ ఎక్సెట్రా. సో ఇది ముఖ్యంగా ఎందులో స్పెషాలిటీ అంటే మనకు పెట్రోలియం, డీజిల్, పెట్రోల్, రిమైనింగ్ ఆల్ దీస్ పెట్రోలియం థింగ్స్, దెన్ గ్రెయిన్స్, ఫుడ్ ప్రోడక్ట్స్ అనేది స్పెషాలిటీ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది. సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యత ఏంటంటే సర్వ్స్ నార్థన్ అండ్ వెస్టర్న్ హింటర్లాండ్స్. సో మనకు ఇది ఎక్కడికి లొకేషన్స్ చేరవేస్తుందంటే నార్థన్ అండ్ వెస్టర్న్ హింటర్లాండ్స్కి చేరవేస్తుంది. దెన్ కమింగ్ టు ది ముంబై పోర్ట్, ఇది మహారాష్ట్రలో లొకేట్ అయింది. సో ఇది ముఖ్యంగా ఈ ముంబై పోర్ట్ వ్యూ, ఇది అరేబియన్ సీలో ఉంది. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ పోర్ట్, ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1873. హ్యాండిల్స్ క్రూడ్ ఆయిల్, కెమికల్స్ అండ్ జనరల్ కార్గోస్. సో మన కెమికల్స్ కూడా ఇది ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేయడంలో ప్రాముఖ్యత చెందింది. దెన్ డీప్ నేచురల్ హార్బర్ లింక్డ్ బై రైల్ అండ్ రోడ్ నెట్వర్క్స్. దెన్ జేఎన్పిటి పోర్ట్, సో జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ జేఎన్పిటి నవా షేవా ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్రలో ఉంది. ఇది అరేబియన్ సీలో అండ్ ఇట్ ఈస్ ఇండియాస్ లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్, ఓపెన్డ్ ఇన్ 1989, equipped with modern terminals and automated systems. సో ఇది ఇమేజ్ అనమాట. దెన్ మర్ముగావ్ పోర్ట్ లొకేటెడ్ ఇన్ గోవా, ఇది అరేబియన్ సీలో ఉంది. నోన్ ఫర్ ఐరన్ ఓర్, ఖనిజ సంపద ఎక్స్పోర్ట్లో ఇంపార్టెన్స్ కీ రోల్ ప్లే చేస్తుంది. మేజర్ నేచురల్ పోర్ట్ అండ్ డెడికేటెడ్ ఐరన్ ఓర్ బెర్త్స్. సో స్ట్రాటజికలీ లొకేటెడ్ క్లోజ్ టు మైనింగ్ ఏరియాస్, ఇది మైనింగ్ ఏరియాస్లో చాలా క్లోజ్గా ఉంటుంది. ఆ మైనింగ్ ఏరియాస్ నుంచి మనకు ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఈ మర్ముగావ్ పోర్ట్ అనేది వైడల్ రోల్ ప్లే చేస్తుంది. ఈ న్యూ మ్యాంగ్లూర్ పోర్ట్, సో మనకు మ్యాంగ్లూర్ అనేది ఒక ఏరియా, సో దాన్ని న్యూ మ్యాంగ్లూర్ పోర్ట్ అనేది ఉంటుంది. అది కర్ణాటకలో ఉంది. ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అరేబియన్ సీలో ఉంది. ఆపరేషనల్ సిన్స్ 1974 నుంచి ఇది ఆపరేషన్లో ఉంది. హ్యాండిల్స్ క్రూడ్ ఆయిల్, ఫెర్టిలైజర్స్, కోల్ అండ్ కంటైనర్స్. ముఖ్యంగా మన ఇండియాకు చాలా ఫెర్టిలైజర్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా, సౌత్ అమెరికా అలాంటి దేశాల నుంచి. ఇప్పుడు మనకు యూరియా తీసుకుంటే యూరియా మనకు ఇతర దేశాల్లో దగ్గర 2000 పర్ సంథింగ్ ఒక 50 kg బ్యాగ్ ఉంటుంది. వెరస్ కమింగ్ టు ది ఇండియా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, దానికి గవర్నమెంట్ సబ్సిడీ పోను మనకు 300 సంథింగ్ రూపీస్ మనకు యూరియా ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఇండస్ట్రీస్ ఇన్ కర్ణాటకలో ఉన్న చెప్పాలంటే కర్ణాటక వచ్చి సాఫ్ట్వేర్ హబ్కి ఇంపార్టెంట్. అందుకే కర్ణాటక దాన్ని బెంగళూరుని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అంటారు. సో అక్కడ ఎలక్ట్రానిక్ ఐటమ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఈ మ్యాంగ్లూర్ పోర్ట్ ద్వారానే చేస్తారనమాట. ఓకే, దెన్ కమింగ్ టు ది కొచ్చిన్ పోర్ట్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ కేరళ, అరేబియన్ సీలో ఉంది. లొకేటెడ్ ఆన్ ది విల్లింగ్డన్ ఐలాండ్. సో ఐలాండ్ ఏంటంటే ద ప్లేస్ ఈస్ ఎంటైర్లీ సరౌండెడ్ బై వాటర్. సో ఇది విల్లింగ్డన్ ఐలాండ్. సో ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్, హ్యాండిల్స్ ఆయిల్, కంటైనర్స్, స్పైసెస్ అండ్ సీ ఫుడ్. సో కేరళలో మనకు స్పైసెస్ అనేది జరుగుతుంది. యాలకలు కానీ, లవంగాలు
ఇట్లాంటి చాలా చాలా స్పీసెస్, ఈవెన్ టీ కూడా మనకు కేరళలో ఎక్కువ పండడం జరుగుతుంది. సో అందువల్ల కేరళ నుంచి మనకు ఎక్కువ ఎక్స్పోర్ట్స్ అవ్వడం అనేది జరుగుతుంది. దెన్ కమింగ్ టు ది కోల్కతా అండ్ హల్దియా పోర్ట్స్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్. సో ఇంతవరకు మనము వెస్టర్న్ కోస్ట్లో చూసాం. ఇప్పుడు కమింగ్ టు ది ఈస్టర్న్ కోస్ట్. ఓకే, ఇది మనకు హుగ్లీ రివర్ పైన ఉంటుంది. సో ఇది కోల్కతా అండ్ హల్దియా పోర్ట్ వెస్ట్ బెంగాల్లో ఉన్న ఇమేజ్. ఓకే, సో ఓల్డెస్ట్ రివరైన్ పోర్ట్, అంటే రివరైన్ ఏంటంటే రివర్లో కాలువలో ఎస్టాబ్లిష్ చేయడాన్ని రివరైన్ పోర్ట్ అంటారు. సో 1870s మనకు ఎస్టాబ్లిష్ అయింది. యూజ్డ్ ఫర్ బ్రేక్ బల్క్గా ఉండేది. అంటే మనకు ఈవెన్ మనకు రోడ్ వైస్లో ఎలా ట్రాఫిక్ ఉంటుందో అలాగే ఈ సీవేస్లో కూడా ట్రాఫిక్ ఉండడం జరుగుతుంది. సో అందువలనే ఇక్కడ అవి ఎరాడికేట్ చేయడానికి మనకి ఈ రివరైన్ పోర్ట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. దెన్ కమింగ్ టు ది సర్వ్స్ ఈస్టర్న్ ఇండియా, నేపాల్, భూటాన్. మనకు భూటాన్ దేశాలకు, నేపాల్ దేశానికి, మనకి ఈస్ట్ ఇండియాలకి ఈ కోల్కతా పోర్ట్ అనేది యూజ్ అవుట్ చేయడం జరుగుతుంది. పరాదీప్ పోర్ట్ లొకేటెడ్ ఇన్ ఒడిస్సా, ఇట్ బే ఆఫ్ బెంగాల్, ఓపెన్డ్ ఇన్ 1966 అండ్ హ్యాండిల్స్ కోల్, ఐరన్ ఓర్, క్రూడ్ ఆయిల్. స్ట్రాటజికలీ ఇంపార్టెంట్ ఫర్ మినరల్ ఎక్స్పోర్ట్. సో ఇక్కడ మినరల్ ఎక్స్పోర్ట్కి ఇంపార్టెన్స్ ప్లే చేస్తుంది ఈ పరాదీప్ పోర్ట్ అనేది. దెన్ విశాఖపట్నం పోర్ట్. సో మన ఏపీలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ గ్రేట్ పోర్ట్ వచ్చేసి విశాఖపట్నం పోర్ట్, బే ఆఫ్ బెంగాల్లో ఉంటుంది. డీపెస్ట్ పోర్ట్, డీపెస్ట్ అంటే ఇది ఓషన్ కొండి, ఇది లెంగ్త్ ఎక్కువ, డెప్త్ ఎక్కువ ఉండదాన్ని, లోతు ఉండదాన్ని మనం డీపెస్ట్ పోర్ట్ అంటాం. సో అదే మనకు విశాఖపట్నం పోర్ట్. సో ఈ క్వశ్చన్ కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఇట్ హ్యాండిల్స్ ఐరన్ ఓర్, స్టీల్, ఫెర్టిలైజర్స్, క్రూడ్ ఆయిల్. చెప్పాలంటే మనకు వైజాగ్ అనేది స్టీల్ ప్లాంట్ ఉంది, వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఓకే, ఇన్నర్ అండ్ హార్బర్, అవుటర్ హార్బర్ డివిజన్స్. ఇక్కడ మనకు ఇన్నర్ ఉంది, అవుటర్ హార్బర్ డివిజన్స్ కూడా ఉంది. దెన్ కమింగ్ టు ది చెన్నై పోర్ట్ ఇన్ తమిళనాడు, బే ఆఫ్ బెంగాల్, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఆర్టిఫిషియల్ పోర్ట్స్ అనమాట. సో ఇది ఆర్టిఫిషియల్ పోర్ట్. మనకు ముందు చెప్పాలంటే విశాఖపట్నం పోర్ట్ అనేది నేచురల్ పోర్ట్. రిమైనింగ్ ఆల్ ది పోర్ట్స్ లొకేటెడ్ ఇన్ బే ఆఫ్ బెంగాల్ ఈజ్ ఆర్టిఫిషియల్, ఓకే, except Visakhapatnam port. Then coming to Chennai port, major hub for automobiles, containers and cargos. మనకి ఇక్కడ మనకు వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ మనకు ఇతర దేశాల నుంచి మనకు ఈ సదర్న్ ఇండియాకి రావాలి అంటే వెహికల్స్ ఈ చెన్నై పోర్ట్ ద్వారానే రావడం జరుగుతుంది. సో ఈ చెన్నై పోర్ట్ ఈజ్ ఇంటర్లింకింగ్ పోర్ట్ ఫర్ ఆల్ ది ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ఆటోమొబైల్స్ మెయిన్లీ. సో ఫేసింగ్ కంజెషన్ అండ్ సో సపోర్టెడ్ బై నియర్ బై ఎన్నోర్ పోర్ట్. సో ఎక్కువ ట్రాఫిక్ ఉండడం వల్ల మనకి ఎన్నోర్ పోర్ట్ని కూడా ఇంటర్ కనెక్ట్ చేయడం జరిగింది. దెన్ కామరాజర్ పోర్ట్, ఇదే ఎన్నోర్ పోర్ట్. సో ఇది చెన్నై, దెన్ ఇది కామరాజర్ పోర్ట్. సో ఇండియాస్ ఫస్ట్ కోఆపరేటైజ్డ్ పోర్ట్. సో 2001లో ఇది కోఆపరేటైజ్ అనేది. హ్యాండిల్స్ కోల్, వెహికల్స్, కంటైనర్స్, సపోర్ట్స్ చెన్నై పోర్ట్ ఆపరేషన్స్. చెన్నై పోర్ట్కి మనకు మెయిన్గా ఈ కామరాజర్ పోర్ట్ అనేది హెల్ప్ చేయడం జరుగుతుంది, లైక్ హెల్పింగ్ హ్యాండ్స్. Then Chidambaram port, located in Tuticorin, second largest port in Tamil Nadu. Okay, handles general cargo, fertilizers, salt, and important for southern Tamil Nadu trade. Southern Tamil Nadu trade ki ee Chidambaram port అనేది ప్రామినెన్స్ కీ రోల్ ప్లే చేస్తుంది. దెన్ పోర్ట్ బ్లేర్, ఇది వచ్చేసి మనకు ఐలాండ్ గ్రూప్ అనమాట. ఓకే, సో ఓన్లీ మేజర్ పోర్ట్ ఇన్ ఐలాండ్ టెరిటరీ. సో ఇదన్నమాట పోర్ట్ బ్లేర్. Then crucial for strategic and naval purposes, connects island to mainland India. సో మనకి మెయిన్గా ఐలాండ్ అనేది చాలా దూరంగా ఉండడం జరుగుతుంది. సో ఇట్ ఈజ్ ఇంటర్లింకింగ్ పోర్ట్ ఫర్ ఆల్ ది రిమైనింగ్ కంట్రీస్ టు ఇండియా. దెన్ కమింగ్ టు ది ఇంపార్టెన్స్ ఆఫ్ పోర్ట్స్. సో పోర్ట్స్ వల్ల ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఎనేబుల్ ఫారిన్ ట్రేడ్, వాణిజ్య వ్యాపారానికి, ఎనర్జీ ఇంపోర్ట్స్, దెన్ ఎక్స్పోర్ట్స్. సో మనకు ఇంధన ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ జరుగుతుంది. కనెక్ట్స్ ఇంటర్లాండ్ టు గ్లోబల్ మార్కెట్స్. సో ఇక్కడ ఇండియా ఉంటే రిమైనింగ్ రష్యా, యూరప్, ఏషియా, ఆఫ్రికా, అంటార్టికా, ఆల్ ది ప్లేసెస్ని మనకు ఈ పోర్ట్స్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో పోర్ట్స్ ఆర్ బీయింగ్ మోడర్నైజ్డ్ అండర్ సాగర్మాలా అండ్ మ్యారిటైమ్ ఇండియా విజన్. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ సాగర్మాలా. సో నెక్స్ట్ వీడియోలో ఈ సాగర్మాలా అంటే ఏంటి, ఈ మ్యారిటైమ్ ఇండియా విజన్ ఏంటి అనేది వీడియో చేస్తాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. దెన్ కంక్లూజన్స్కి వచ్చే కొద్దికి
ఇండియాస్ మేజర్ పోర్ట్స్ ప్లే ఏ వైటల్ రోల్ ఇన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ గ్లోబల్ ట్రేడ్. మన ఇండియాలో ఉన్న పోర్ట్స్ ముఖ్యంగా మన ఇండియా ఎకనామిక్ గ్రోత్కి గ్లోబల్ ట్రేడ్కి చాలా సహకరిస్తాయి. దెన్ విత్ మోడర్నైజేషన్, ఆటోమేషన్ అండ్ పీపీపీ మీన్స్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఓకే, పోర్ట్స్ ఆర్ బికమింగ్ మోర్ ఎఫిషియంట్ అండ్ కాంపిటేటివ్. ముఖ్యంగా ఈ పీపీపీ మోడల్స్ యూస్ చేయడం వల్ల నాట్ ఓన్లీ ఇన్ పోర్ట్స్, ఇన్ ఆల్ ది ఆస్పెక్ట్స్. పోర్ట్స్ ఏ థింగ్ అయినా ఈ పీపీపీ మోడల్స్ యూస్ చేయడం వల్ల చాలా ప్రామినెన్స్ ప్లే చేస్తుంది. ఈవెన్ లాస్లో ఉన్న గెయిన్ ఉన్న దాన్ని ఇంకా మోర్ ప్రాఫిట్ చేయడానికి ఈ పీపీపీ మోడల్స్ అనేది యూస్ చేయడం జరుగుతుంది. సో విత్ మోడర్నైజేషన్ ఏంటంటే పోర్ట్స్ యొక్క టెక్నిక్స్, ఆ కార్గోస్ షిప్మెంట్స్ చేయాలంటే మనకు మోడర్న్ మెకనైజేషన్ అనేది కావాలి. సో ఆటోమేషన్, వితౌట్ హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ ఆటోమేషన్ ఈజ్ సో ఇంపార్టెంట్ అండ్ పీపీపీ మోడల్ ఈజ్ సో వైటల్ రోల్ అండ్ పోర్ట్స్ ఆర్ బికమింగ్ మోర్ ఎఫిషియంట్ అండ్ కాంపిటేటివ్. సో ఈ మెయిన్గా ఈ మోడర్నైజేషన్, ఆటోమేషన్, పీపీపీ మోడల్ ఉంటే కాంపిటేటివ్ ఉంటుంది, ఎఫిషియెంట్గాను ఉంటుంది. సో హోప్ ఫర్ అండర్స్టాండింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నెక్స్ట్ వీడియో, మీకు ఎటువంటి వీడియోస్ జియోగ్రఫీ పరంగా కానీ మిగతా ఏ విధంగా కావాలన్నా మన జీకేఎస్ జియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు కామెంట్ రూపంలో తెలియచేయండి. హోప్ ఫర్ అండర్స్టాండింగ్. థ్యాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు లైక్, subscribe and share.